కిడ్నీ ప్రాపర్గా ఫంక్షన్ అవ్వడానికి, అలాగే డీటాక్సిఫై అవ్వడానికి ఫుడ్స్ చెప్తానండి స్టెప్ బై స్టెప్. ఆ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీకు మ్యాక్సిమం ఏంటంటే డీటాక్సికేషన్ జరుగుతుంది, యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది, యాంటీ ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతుంది. తర్వాత ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగాలి. సో బ్లడ్ సర్క్యులేషన్, వేస్ట్ ఏదైతే ఉందో అది క్లియర్ అవ్వడం, ఇవన్నిటి కూడా ఈ ఫుడ్స్ ఏంటో మీకు చెప్తాను. అవి తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటారు, ఆకుకూరలు అనేవి పుష్కలంగా తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి మునగాకు అద్భుతంగా పనిచేస్తుంది. మునగాకు చాలా చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. సో కంపల్సరీకి వీక్లీ థ్రైస్ అయినా సరే మునగాకు తీసుకోవాలి. అలాగే మెయిన్గా ఏంటంటే కొత్తిమీర. సో కొత్తిమీర ఏంటంటే మ్యాక్సిమం అంటే ఏదో రకంగా కొత్తిమీర జ్యూస్లా కావచ్చు, లేకపోతే కొత్తిమీర పచ్చడిలా కావచ్చు చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే కొత్తిమీర మ్యాక్సిమం డీటాక్సిఫైయింగ్కి అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ధనియాల వాటర్. సో ధనియాలు కూడా ఏంటంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ లేవంగానే ఆ వాటర్ ఏదైతే ఉందో కొంచెం ఒక 5 minutes సీడ్స్ తీసేసి చక్కగా వాటర్ని బాగా బాయిల్ చేసుకొని ఆ వాటర్ ఏదైతే ఉందో కొంచెం సిప్ బై సిప్ తీసుకోవడం, ఇది కూడా అద్భుతంగా పనిచేస్తుంది, డీటాక్సికేషన్కి అద్భుతంగా పనిచేస్తుంది. అట్లానే యాపిల్ సైడెడ్ వెనిగర్ అంటారండి. యాపిల్ సైడెడ్ వెనిగర్ అది అద్భుతంగా పనిచేస్తుంది. అది మనము ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఆ రెసిపీ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. లేదంటే మీకు మ్యాక్సిమం యాపిల్ సైడెడ్ వెనిగర్ దొరుకుతుంది మనకి. యాపిల్ సైడెడ్ వెనిగర్ ఏంటంటే మనకి 10 ml, అంతకాలం అక్కర్లేదు, 10 ml ఒక 100 ml వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలి. సో ఇది కూడా అద్భుతంగా డీటాక్సిఫై చేస్తుంది అన్నమాట, బాడీని క్లెన్స్ అవుతుంది, క్లీనప్ అవుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ మెయిన్గా ఆహారం ఏదైతే ఉందో వాటిలో ఏదైనా సరే ఆకుకూరల పర్సంటేజ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోండి. ఆకుకూరలన్నీ అద్భుతంగా ఉంటాయి. ఆకుకూరలన్నీ కూడా ఆకుకూరలతో తీసుకోండి. అలాగే బీట్రూట్లో హై అమౌంట్ ఆఫ్ మనకి ఇక్కడ ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బీట్రూట్ జ్యూస్ రూపంలో కానీ మనకి ఏబీసీ జ్యూస్ అంటారు, అంటే ఏంటి ఆమ్లా, నెక్స్ట్ ఏంటంటే క్యారెట్స్, ఏబీసీ బీట్రూట్, నెక్స్ట్ సిఏం క్యారెట్. సో ఈ 3 మిక్స్ చేసుకొని ఆమ్లా ఒకటి, దాంతో ఏంటంటే కావాలంటే కనుక కొంచెం చిన్న చిటికెడు అంటే వెల్లుల్లిని వేసుకోవచ్చు, లేకపోతే చిన్న అల్లం ముక్కని వేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కూడా చక్కగా వెల్లుల్లి కన్నా మీకు అల్లం అయితే బాగుంటుంది. సో ఇది చిన్న ముక్క వేసుకొని అది కూడా బాగా మిక్సీ ఆడి ఆ జ్యూస్ ఏదైతే ఉందో ఆ జ్యూసు తీసుకోండి. ఇది మార్నింగ్ అయినా తీసుకోండి, లేకపోతే ఈవినింగ్ అయినా తీసుకోవచ్చు. ఈవినింగ్ 4 ఆ టైంకి కూడా తీసుకోవచ్చు. అట్లానే మెయిన్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్లో వచ్చేస్తే కనుక మనకి మెయిన్గా అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మనకి ఏంటంటే పసుపు, అల్లము ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. అవి కూడా కొంచెం ఏంటంటే మనము